Birla Open Minds International School, Karimnagar. Nursery to grade 8th with IIT NEET Foundation. AC Campus, Dan Residential. Admission lu jaruguchunnami. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భూ తగాదాల నేపథ్యంలో యువకుడి దారుణ హత్య. పచ్చునూరు వ్యక్తిని వెంటాడి హతమార్చిన దుండగులు. అంగన్వాడీ కేంద్రాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న కలెక్టర్ పమేలా సత్పతి. సిడిపిఓ, ఏసీడిపిఓ సూపర్వైజర్ల ప్రీ స్కూల్ ఓరియంటేషన్ కార్యక్రమంలో వెల్లడి. తిమ్మాపూర్ ఆర్టీఏ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు. నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్న ఏసీబీ అధికారులు. మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన వ్యక్తి. బస్సు అడ్డంగా నిలిపాడన్న ఆక్రోశంతో చెప్పులతో దాడి. భూ తగాదాల్లో తలదూచుతున్నాడనే కారణంతో ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. మానకొండూరు మండలం పచ్చునూరు గ్రామానికి చెందిన గోపు ప్రశాంత్ రెడ్డి ఉదయం కిడ్నాప్ కు గురై సాయంత్రం శవమై కనిపించడంతో గ్రామం ఉలిక్కిపడింది. గ్రామానికి చెందిన గోపు రమ రఘునాథ రెడ్డికి ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు శ్యామ్ సుందర్ వరంగల్లో ఉంటున్నాడు. చిన్న కొడుకు ప్రశాంత్ రెడ్డి ఇంటర్ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు. 10 ఏళ్ల క్రితం తల్లి రమ, 6 నెలల క్రితం తండ్రి రఘునాథ రెడ్డి అనారోగ్యంతో చనిపోయారు. ఒంటరిగానే ఇంటి వద్ద ఉంటున్న ప్రశాంత్ రెడ్డిపై పోలీస్ కేసులు ఉన్నట్లు సమాచారం. కొద్ది రోజులుగా ప్రశాంత్ రెడ్డికి స్థానికంగా ఉండే రమేష్ ఉరఫ్ జానీతో ఓ భూమి సెటిల్మెంట్ వ్యవహారంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంలో నిన్ను చంపుతా అంటే నిన్ను చంపుతా అంటూ తరచూ ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకుంటున్నారు. ఎక్కడ ప్రశాంత్ రెడ్డి తనను చంపుతాడో అన్న భయంతో రమేష్ తన ఫ్రెండ్స్ గాజు శంకర్ మరికొందరి సహకారంతో ప్రశాంత్ ను అంతమొందించాలని ప్రణాళిక రచించారు. అనుకున్నట్లుగానే 3 రోజులుగా ఇంటి పరిసరాల్లో రెక్కి నిర్వహించి వెంబడించారు. పారిపోతూ బావిలో పడిన ప్రశాంత్ రెడ్డిపై రాళ్లతో దాడి చేసి వెలికి తీసి మరి దారుణంగా కొట్టి హత్య చేశారు. డెడ్ బాడీ అయినాక కిడ్నాప్ అయినాక తెలిసిన విషయం. తెలిసినాకనే అరే ఎట్లా దొరకాలి ఇటు అని పోలీసులకు పర్మిషన్ చేస్తే వాళ్ళు సిపి గారు వాళ్ళంతా పై రోజులు తిరుగు గాలింపు చర్యలు చేపట్టారు. లాస్ట్ 6 వరకు డెడ్ బాడీ అయింది. డెడ్ అనేది తెలిసింది. అంగన్వాడీ కేంద్రాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండి కాలనీ దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో సిడిపిఓ, ఏసీడిపిఓ సూపర్వైజర్లకు ప్రీ స్కూల్ పై ఓరియంటేషన్ కార్యక్రమం చేపట్టారు. అంగన్వాడీ కేంద్రాల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు. చిన్నారులకు ఆటపాటలతో నాణ్యమైన విద్యను అందించేలా కృషి చేయాలని చెప్పారు. విధుల నిర్వహణపైనే దృష్టి సారించాలని, బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. చిన్నారులు, గర్భిణీలు, కిషోర బాలికల సంపూర్ణ ఆరోగ్యానికి కృషి చేయాలని తెలిపారు. అంగన్వాడీలో బడిబాట కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలన్నారు. హాజరు శాతం పెరిగేలా జిల్లా సమైక్య ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో కలెక్టర్ తో పాటు జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, సిడిపిఓలు సవిత, తిరుమల, సౌందర్య, లక్ష్మణ్, దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం జిల్లా మేనేజర్ జయశ్రీ, పోషణ్ అభియాన్ కోఆర్డినేటర్ నాగరాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సో ఫస్ట్ ఇస్ ప్రీ స్కూల్ కరిక్యులం, రివైజ్డ్ ప్రీ స్కూల్ కరిక్యులం ఎంసీఎఫ్ ఫ్రేమ్వర్క్ లో ఇప్పుడు అంగన్వాడీ స్థాయి నుంచి ఏ విధంగా పిల్లలకి ప్రైమరీ స్కూల్ కోసం మనము ప్రిపేర్ చేయాలి, దానికోసం ఈ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఉంది, అంటే ఫౌండేషనల్ లెవెల్. సో ఈ సందర్భంగా ఐ థింక్ లాస్ట్ మంత్ చాలా మంది ట్రైనింగ్ తీసుకొని వచ్చారు హైదరాబాద్ నుంచి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే చాలా సందర్భంలో మాస్టర్ ట్రైనర్స్ ట్రైనింగ్ తీసుకొని వచ్చిన తర్వాత వారి కింద ఉన్న వాళ్ళకి శ్రద్ధ పెట్టి చెప్పకపోయిన వల్ల ఆ ఇన్స్టిట్యూషనల్ నాలెడ్జ్ కింద స్థాయికి పర్కులేట్ అవుతలేదు. ఇది నా అబ్జర్వేషన్. ఈ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ గురించి కాదు, జనరల్గా కూడా అట్లాగే అవుతుంది. సో మనం చేయాల్సింది ఒకటేంటంటే క్లోజ్ రూమ్, స్మాల్ స్కేల్ ట్రైనింగ్స్ మీ స్థాయిలో మీరు ఏర్పాటు చేయాలి. ఇంకొకటి మనం ఎన్నో
ట్రైనింగ్స్ కానీ కరిక్యులమ్ ఫ్రేమ్వర్క్స్ మనం చేయొచ్చు. బట్ గతంలో ఇచ్చిన బేసిక్ టాయ్స్, బేసిక్ ఫెసిలిటీస్ కూడా నేను చాలా అంగన్వాడీ సెంటర్స్ విజిట్ చేశాను, నేను చూశాను. రీసెంట్లీ లాస్ట్ ఇయర్ సప్లై చేసిన మెటీరియల్ కూడా చాలా సందర్భంలో నాకు కన్నపడలేదు, అంగన్వాడీ సెంటర్స్లో అది లేదు. నాకు పూర్తి స్థాయిలో అది అవగాహన ఉంది. దట్ రీసెంట్లీ అంటే జస్ట్ ఒక ఇయర్ బ్యాక్ మనకు మెటీరియల్స్ టాయ్స్ ప్రొవైడ్ అయింది, ఫ్లాష్ కార్డ్స్ ప్రొవైడ్ అయింది, అవునా కదా? అయింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ దట్ ఒక్క సంవత్సరం లోపల అది గైడ్ అయిపోతుంది. చెప్పుకోవడానికి స్టోరీస్ ఉంటుంది, అది నాకు ఎక్కడ కూడా కనపడలేదు. జస్ట్ ఊరికే పోతే టైమ్స్ చెప్పండి అని చెప్తారు. ఐ డోంట్ వాంట్ దాట్. నా ముందు మీరు రోజుకి వాళ్ళు వాడినా వాడకపోయినా, ఆడినా ఆడకపోయి పూర్తిగా చాయిసెస్ పడతాయి. మళ్ళీ సరించి పెట్టుకోవడం అది కూడా ఒక పని. కింద స్థాయిలో అంగన్వాడీ టీచర్స్ కానీ వర్కర్స్ వరకు ఈ అవగాహన మీరు టీచింగ్ మెథడాలజీ ఎట్లా ఉంటుంది అది నేను అబ్జర్వ్ చేస్తే నాకు తెలుసుకోవాలి. భయపెట్టించి ఇట్లా అవసరం లేదు. టీచర్ అండ్ హెల్పర్ క్లోజ్ వర్క్ టేకప్ చేస్తున్నారు, మాది టేకప్ చేస్తలేదు అని నాకు చెప్తే తప్పకుండా అక్కడ కూడా ఎక్స్టెన్షన్ చేపిస్తాను. థర్డ్ థింగ్ రిగార్డింగ్ సర్వే చెప్పాను ఆల్రెడీ మీకు లౌడ్ అండ్ క్లియర్. 100% గ్రోత్ మానిటరింగ్ ఉండాలి, అప్పుడు ఈ డేటా ఎంట్రీ ఎర్రర్ కూడా తగ్గిపోతుంది. అండ్ దానికోసం సిడిపిఓస్ ఎవ్రీ వీక్ రివ్యూ చేసుకోవాలి. 10th డేలో నాకు రిపోర్ట్ ఇవ్వాలి. దెన్ రిగార్డింగ్ బడిబాట ఆల్రెడీ చెప్పాను. 4 లిస్ట్. ఫస్ట్ 2.5 years ఉన్న వాళ్ళు లైన్ లిస్టింగ్, అంటే లైన్ లిస్టింగ్ అంటే హౌస్ హోల్డ్ వారీగా వాళ్ళ చిల్డ్రన్కి పేరు, పేరెంట్స్కి పేరు. సెకండ్, ఎవరైనా మీ లాస్ట్ ఇయర్ మీ స్కూల్లో అంగన్వాడీ సెంటర్లో చదివిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ పేరు మళ్ళీ వారిని కాంటాక్ట్ చేసి మీటింగ్ చేసుకుంటూ వాళ్ళ పేరెంట్స్తో వారిని అంగన్వాడీ సెంటర్కి తీసుకొని రావడం. థర్డ్ లిస్ట్ సాటర్డే మార్నింగ్ అలా ఇవ్వచ్చు. ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో ఆ పొటెన్షియల్ ఏజ్ గ్రూప్ ప్రైవేట్ స్కూల్లో ఎప్పుడు పంపిస్తారు? 4 years ప్లస్లో పంపిస్తారు. 4 to అట్లా 4-5 years ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రైవేట్ స్కూల్కి పోయిన వాళ్ళు ఉంటారు. 5 years ఉంటే కష్టం, వాళ్ళు రాదు. 4 years వాళ్ళు ఉంటారు, ఎవరైనా ప్రైవేట్ స్కూల్ వెళ్తున్నారు లేకపోతే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళ లిస్ట్ మీరు పెట్టుకుంటే అది డెఫినెట్గా వాళ్ళు బ్రేక్ వాష్ చేసుకుంటూ మీ సెంటర్కి తీసుకొని రావచ్చు. 4th లిస్ట్ మండే మార్నింగ్ అలా ఇవ్వచ్చు, ఈరోజు కూడా ఇవ్వచ్చు, అది ఏం పెద్ద విషయం లేదు. మీ దగ్గర పాస్ అవుట్ అయిన వాళ్ళు 5 years దాటిన వాళ్ళు, 6 years దాటిన వాళ్ళు తప్పకుండా వాళ్ళు అదే మొదటి తరగతికి వెళ్ళాలి, అంతే కదా. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాల్లో జరుగుతున్న ఏసీబీ దాడుల్లో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. డీఎస్పీ రమణమూర్తి, సిఐ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు జరిగాయి. ఏసీబీ అధికారులు రవాణా శాఖ కార్యాలయంలోకి ప్రవేశించగానే అన్ని డోర్లు వేసేసి అధికారులు, ఉద్యోగులు జేబులను తనిఖీ చేశారు. కార్యాలయంలోని ఫైళ్లను, ఉద్యోగుల టేబుళ్లను అన్నింటినీ తనిఖీ చేశారు. కార్యాలయంలో దరఖాస్తుదారులను, వారి వద్ద ఉన్న ఫైళ్లను అధికారులు తీసుకొని దరఖాస్తుదారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుదారులు సమర్పించిన ఫైళ్లపై ఉన్న ఏజెంట్ కోడ్లను ఏసీబీ అధికారులు పరిశీలించారు. తనిఖీల నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. మద్యం మత్తులో ఓ వ్యక్తి ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామంలో టీఎస్ ఆర్టీసీ డ్రైవర్ పై ఈ దాడి జరిగింది. కరీంనగర్ నుండి వరంగల్ వైపు వెళ్తున్న హన్మకొండ డిపో బస్సు డ్రైవర్ విజేందర్ రెడ్డిపై తాడికల్ గ్రామానికి చెందిన గాలిపల్లి అనిల్ చెప్పుతో దాడి చేశాడు. బస్సు తనపైకి తీసుకువస్తున్నాడన్న ఆవేశంతో ద్విచక్ర వాహనం ఆపి బస్సు ఎదురుగా నిలిపి లోపలికి చొరబడి డ్రైవర్ తో వాగ్వాదానికి దిగాడు. అనంతరం చెప్పుతో కొట్టాడు. సదరు వ్యక్తి
మద్యం మత్తులో ఉన్నట్లుగా ప్రయాణికులు భావిస్తున్నారు. అందరూ కొడతారు లక్ష రూపాయలు అయితే ఒక పెద్ద అడ్వకేట్లే నాకు భయపడుతున్నాను. నేను చెప్తా. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు అన్నారు. మానకొండూరులోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఫోన్ ట్యాపింగ్ తో తమ పార్టీకి సంబంధం లేదని తేల్చి చెప్పారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిఎన్ అంటూ ఓ వ్యక్తి ఫోన్లు చేసి మామూళ్ల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తుందన్నారు. వీలైనంత త్వరగా నిజాలు బయటపడతాయని తెలిపారు. ఈ సమావేశంలో జీవి రామకృష్ణతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీ 6 గ్యారెంటీలు అమలు చేస్తా ఉన్నారో 421 హామీలు ఏవైతే ఇచ్చిందో దాని మీద మైండ్ పెట్టి ప్రజలకు పోవాలని చెప్పి కూడా నేను ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి అదేవిధంగా వెల్చా రాజేంద్రరావు గారికి ఇతం చెప్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. పిచ్చి పిచ్చి చేస్తా చేయకుండా పబ్లిక్ మంచిగా వచ్చే ప్రశ్న పెట్టడం తప్పించి అనవసరం లేనివి, ఆధారాలు లేని ప్రశ్నలు పెట్టి మీకు మీరు భంగపడదని చెప్పి కూడా సూటిగా వారిని మేము వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అనేకమైన అంశాల పైన వారు ఫోన్ ట్యాపింగ్ చేస్తూనే ఉంటారు. ఆ ఫోన్ ట్యాప్లకు ప్రభుత్వాలకు ఎక్కడ సంబంధాలు ఉండవు. ఎక్కడ అనైతికమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిస్తే నేను చెప్పిన 8 వింగులు వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసుకుంటారు. గతంలో కూడా ఇటువంటి ఫోన్ ట్యాపింగ్స్ జరిగిన చరిత్ర మన దేశంలో ఎన్నోసార్లు ఉన్నాయి. కానీ ఇవాళ విచిత్రం ఏంటంటే 4 నెలల కింద అరెస్ట్ అయినటువంటి ప్రణీత్రావు కానివ్వండి, భుజంగరావు కానివ్వండి, వాళ్ళ మీద ఎటువంటి స్టేట్మెంట్ తీసుకోకుండా వారు నిజాలు చెప్తే నమ్మకుండా వారు కస్టడీలో పెట్టుకొని బలవంతంగా ఇప్పుడు ఈ నాయకుల పేర్లు మీ రేవంత్ రెడ్డి గారు మీ కంపెనీయే వీళ్ళ పేర్లన్నీ కూడా కావాలని చెప్పి పబ్లిక్ తీసుకొస్తారు. ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు చేస్తున్నటువంటి అభియోగాలు ఇవి. తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ గారు ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా రేవంత్ రెడ్డి గారిని పట్టుకున్నాం మేము. సో ఆల్రెడీ జైలు వేయొచ్చు కదా రేవంత్ రెడ్డి. రేపు ముందు రోజుల్లో కూడా రేవంత్ రెడ్డి గారి కేసు తప్పకుండా సుప్రీంకోర్టు క్లియరెన్స్ అయిపోయింది, ట్రయల్ నడిపేమని చెప్పేసి. మరి ఎక్కడ తను జైలు పాలవుతారో అన్న భయంతో ఆ జైలు పోయే ముందే కేసీఆర్ గారు బదనాం చేసిన జైలు పాలన ఉద్దేశంతో ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది వారు తీసుకురావడం జరుగుతున్నది. బీజేపీ సీనియర్ నేత సుగుణాకర్ రావు ఆధ్వర్యంలో హనుమాన్ దీక్షాపరులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ మేరకు నగరంలోని ఆయన నివాసంలో సుదర్శన హోమంతో పాటు హనుమాన్ చాలీసా కార్యక్రమం నిర్వహించారు. పలు ప్రాంతాల నుండి విచ్చేసిన హనుమాన్ దీక్షాపరులు హాజరై స్వామివారి సేవలో ప్రసన్నులయ్యారు. ఈ కార్యక్రమంలో సుగుణాకర్ రావు దంపతులతో పాటు హనుమాన్ దీక్షాపరులు తదితరులు పాల్గొన్నారు. రామ లక్ష్మణ సీతా
శాతవాహన యూనివర్సిటీ ఫైనాన్స్ ఆఫీసర్ రవీందర్ ను సస్పెండ్ చేయాలంటూ కరీంనగర్ లో పలువురు ఆందోళనకు దిగారు. ఈ మేరకు నగర శివారులోని శాతవాహన యూనివర్సిటీ ఎదుట ధర్నా చేపట్టారు. రవీందర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూనివర్సిటీ నిధులు దుర్వినియోగం చేశాడని శాతవాహన విశ్వవిద్యాలయం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఘం అధ్యక్షులు పెంచాల శ్రీనివాస్ అన్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి నిధులను రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. నియమ నిబంధనలకు విరుద్ధంగా పలువురు ఉద్యోగులను నియామకం చేశాడని ఆరోపించారు. అధికారుల అండదండలతో ఎన్నో ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నారని తక్షణమే అవినీతిని గుర్తించి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శాతవాహన విశ్వవిద్యాలయం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఘం అధ్యక్షులు పెంచల్ల శ్రీనివాస్, సామాజిక కార్యకర్త కోట శ్యామ్ కుమార్, బెల్లపు కరుణాకర్, శాతవాహన పూర్వ విద్యార్థి ప్రవీణ్, రాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంట్రాక్టు అధ్యాపకుల స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. శాతవాహన విశ్వవిద్యాలయంలో గత 3 సంవత్సరాలుగా నిధుల దుర్వినియోగం జరుగుతున్నది. అక్రమ నియామకాలు జరిగినాయి, అక్రమ పదోన్నతులు జరిగినాయి. అనేకమైనటువంటి అవినీతి అక్రమాలకు గత ప్రభుత్వ హయాం లోపల మాజీ వీసీ ప్రొఫెసర్ ఎస్ మల్లేష్ గారు అనేకమైనటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడడం జరిగింది. దానిలో భాగంగానే గత ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు జియో నంబర్ 22 ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి శాతవాహన విశ్వవిద్యాలయానికి ఫైనాన్స్ ఆఫీసర్గా ఒక రిటైర్డ్ ఉద్యోగి ఎం రవీందర్ను అపాయింట్ చేయడం జరిగింది. అతను రిటైర్డ్ అయింది అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్గా, కానీ ఆయన డిప్యూటీ ట్రెజరీ ఆఫీసర్గా తప్పుడు ధ్రువపత్రాలతో ఉద్యోగంలో చేరడం జరిగింది. తర్వాత 2018లో జాయిన్ అయిన తర్వాత తన వ్యక్తిగత కారణాలతో 2019లో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసిన అనంతరం ఒక 3 సంవత్సరాల కాలం తర్వాత మళ్ళీ కొత్త వైస్ ఛాన్సలర్గా 2021లో ప్రొఫెసర్ ఎస్ మల్లేష్ గారు నియామకమైన తర్వాత ఈ యొక్క ఎం రవీందర్ ఫైనాన్స్ ఆఫీసర్ రిటైర్డ్ అయినటువంటి వ్యక్తిని గతంలో రిటైర్డ్ అయినటువంటి ఓఎస్డి ఒక అవినీతి అక్రమార్కుడు, పాఠాలు చెప్పని నిత్య పాఠాలు చెప్పని బోధకుడు ఆయన. ఆ యొక్క వన్నాల రమేష్ సిఫారసుతోని ఈ యొక్క రవీందర్ని 2021లో పునర్నియామకం చేసుకోవడం జరిగింది. అంటే దీనికి మళ్ళీ ప్రభుత్వము ద్వారా ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఒక నోటిఫికేషన్లో భాగంగా తీసుకోవాల్సిన అవసరం ఉండే. ఎలాంటి నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా ప్రభుత్వం 2021 తర్వాత ఒక జీవో కూడా తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడు ఎలాంటి నియామకాలు చేపట్టవద్దు విశ్వవిద్యాలయంలో అని. అయినప్పటికీ కూడా అలాంటి ప్రభుత్వం యొక్క జీవోలను తుంగలో తొక్కి ప్రొఫెసర్ మల్లేష్ గారు ఈ యొక్క ఫైనాన్స్ ఆఫీసర్ రవీందర్ని ఉద్యోగంలోకి చేసుకోవడం జరిగింది. దీనికి వీసీ నోట్ అప్రూవల్ ద్వారా ఉద్యోగంలో చేసుకున్న తర్వాత వెంటనే ఈసీలో పెట్టి ఆమోదం చేసుకోవడం జరిగింది. కానీ ప్రభుత్వం యొక్క నోటిఫికేషన్ లేకుండా, ప్రభుత్వం యొక్క నియమాలకు సంబంధం లేకుండా ప్రభుత్వం యొక్క జీవోలను తుంగలో దొక్కి నియామకం చేసుకోవడం అనేటువంటిది ఇది అక్రమ నియామకమే. కానీ అదే సంవత్సరం 2020 నుంచి పదే రెన్యువల్ అవుతూ 2024 దాకా ఇంకా అట్లనే కంటిన్యూ అయ్యి తిష్ట వేసుకొని కూర్చున్నాడు. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.